యెషయా గ్రంథం 42వ అధ్యాయం. పదో వచనం. ఒక్కళ్ళు చదువుతారమ్మా. యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. ప్రార్థిస్తాం. అరే బాబు, ప్రార్థన అయ్యా. ప్రార్థన అంటే లెగవటం కాదురా అబ్బాయి. పరిశుద్ధుడు ఒక మా తండ్రి, ఈ పునరుద్ధాన దినములో నీ పాదముల చేత సాగిలపడటానికి సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకై వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఏ విధంగా నీ సన్నిధానంలో సాగిలపడి నిన్ను ఆరాధించాలో నాకు మాకు నేర్పండి. ఆది అంతము మీరే ఉండి నడిపించండి. మీ నామానికే మహిమ రప్పించుకొనమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆరాధన అంటే ఏమిటమ్మా అర్థం? ఆరాధన అంటే అర్థమేంది బ్రదరా? మనం దేవునికి సమర్పించుకొనుట. కానీ సరే, మొట్టమొదట ఆరాధన అనే పదం బైబిల్లో ఎక్కడ కనపడుతుంది? బైబిల్లోనే కనపడతాను బాకండి. ఆదికాండం 22వ అధ్యాయం. వర్షిప్ 22:5 వచనం. తన కాబట్టి ఇంతవరకు చాలే అమ్మ. అంటే ఆరాధన అంటే ఇక్కడ ఏ పదం వాడాడు? మ్రొక్కుట. ఆరాధన అంటే మ్రొక్కుట. పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదట ఇక్కడ వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 2:2. మత్తయి సువార్త 2:2. పూజింపవచ్చుట అంటే ఆరాధన అంటే పూజించుట. లేకపోతే ఆదిమ హెబ్రీ గ్రీకు పదాల్లో ఏమని, ఎందుకు ఆదిమ హెబ్రీ అంటే నాకు ఏదో హెబ్రీ వచ్చు గ్రీక్ వచ్చు అని కాదు. అంటే బైబిల్ గ్రంథం మొట్టమొదట
ఆదిమ హెబ్రీ గ్రీకు పదాల్లో వ్రాయబడింది కాబట్టి మొట్టమొదట ఏ పదం హెబ్రీ పదాన్ని ఏ వాడారు అంటే సాచా SHACHA అనే పదాన్ని వాడారు అన్నమాట. సాజా అంటే బౌడౌన్ మ్రొక్కుట. అసలు మనం ఎందుకు దేవుడు పుట్టించాడయ్యా అంటే మనల్ని అందరినీ ఎందుకు పుట్టించాడు? 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం. యెషయా 43:7. నా మహిమ నిమిత్తమై. కాబట్టి మనల్ని ఎందుకు సృజించుకున్నాడయ్యాదంటే దేవుడు ఆయన మహిమార్థంగా పుట్టించుకున్నాడు మనల్ని. 21వ వచనం యెషయా 43:21. కాబట్టి ఆయన నిమిత్తమే చదువమ్మా. కాబట్టి ఆయన స్తోత్రాల్ని ప్రచురం చేయటం కొరకై నిన్ను నన్ను నిర్మించుకున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆరాధన అనేది ఒక కమాండ్, ఒక ఆజ్ఞ. నీకిష్టమైతే ఆరాధించుకో, కష్టమైతే పో అని కాదు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏమిటంటే చూడండి, మత్తయి 4:10. మత్తయి సువార్త, వర్షిప్ ఈజ్ ఎ కమాండ్. కాబట్టి ఇట్ ఈజ్ రిటన్ కమాండ్ ఆఫ్ గాడ్. ఆయనకి మ్రొక్కుట. అది అంత మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ గాడ్స్ విల్. 1 తెస్సలోనికయ్య 1 తెస్సలోనికయ్య చెప్పండి అమ్మా, ఇవన్నీ పాత మాటలేను. 1 తెస్సలోనికయ్య సరేలే బెదరా. 5వ అధ్యాయం 16వ వచనం. ఇట్ ఈజ్ ద గాడ్స్ విల్. వర్షిప్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట సాగిలు పడటం అనేది. చూడండి, ఆరాధిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, కీర్తనలో 22:3 వచనం. కీర్తన 22:3. తర్వాత ఎవరు ఆరాధించాలి? ఎవరు ఆరాధించాలి? వచ్చిన వాళ్ళందరూ ఆరాధించటమా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందయ్యా అంటే 107 2వ వచనం. 107:2. 107:2. యెహోవా కాబట్టి ఎవరు ఆరాధించాలి? యెహోవా విమోచించిన వారు వర్షిప్ చేయవలెను. వచ్చిన వాళ్ళందరూ రానోళ్ళందరూ అని కాదు. ఎవరంటే దేవుని చేత విమోచించబడిన ప్రజలు ఆరాధికులుగా ఉండాలి. ప్రార్థనలో మనము దేన్ని ఆక్యుపై చేసుకుంటాం? మన హృదయాన్ని.
ప్రార్థనలో మన హృదయాన్ని ఏమి ఆక్యుపై చేసుకుంటాము? మేము అసలు ఏది చేసుకోం, వస్తాం పోతాం అంతే. మాకు ఇంకా దేవుని కృప ఉంటే ఆమెను చెబుతాం చివరిలో, అంతే. ఏమ్మా ఆక్యుపై ప్రార్థన ఎందుకు చేస్తాం బెదరా? ఏందమ్మా? మన హృదయం మన అక్కర్ల ద్వారా ఆక్యుపై ఉంటుంది. ఇన్ ప్రేయర్ అవర్ హార్ట్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ నీడ్స్. మన అక్కర్లు ఏమైతే ఉన్నాయో అది ప్రార్థనా టైంలో మన హృదయంలో ఉంటుంది. థ్యాంక్స్ గివింగ్లో ఏముంటాయి బెదరా? దేవుడు చేసిన మేళ్లతో నింపబడి ఉంటాయి. ప్రార్థనలేమో మన యొక్క నీడ్స్ ఏమై ఉంటాయో అవి హృదయంలో ఉంటాయి. తర్వాత థ్యాంక్స్ గివింగ్లోనేమో ఆయన చేసిన మేళ్లతో నింపబడి ఉంటాయి. వర్షిప్లో ఆయనతో నింపబడి ఉంటుంది. వర్షిప్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ గాడ్, దేవునితో నింపబడి ఉంటాము. మనం కనుక ఆరాధన చేయలేదనుకో, చేయని వాళ్ళు ఉంటారు కదమ్మా. ఉంటారా బ్రదరా? ఉంటారా? చెయ్యకపోతే వాళ్ళు ఎవరయ్యా అంటే చెయ్యనోళ్ళు అనబాకండి. చూడండి 115:17. ఇఫ్ యు ఆర్ నాట్ వర్షిప్, ఎవరాళ్ళు? ఆ మాట అంటే రాక వచ్చావు నువ్వు, పొరపాటున నీకు ఇచ్చారు అని మమ్మల్ని సచ్చినోళ్ళు అంటారు మీరు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే వాళ్ళు దేవుడు ఎలా ట్రీట్ చేస్తారంటే, ఎలా ట్రీట్ చేస్తారు? బ్రదరు, బ్రదరు ఎలా ట్రీట్ చేస్తారు? నేను ట్రీట్ చేయటం కాదు, బైబిల్ ఏం చెప్తుంది? ఆరాధన చెయ్యని వాళ్ళని బైబిల్ ఏం చెప్తుంది? సచ్చినోళ్ళు అని చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్, వీఆర్ డెడ్ పీపుల్. చనిపోయిన వాళ్ళ క్రింద దేవుడు ట్రీట్ చేస్తాడన్నమాట. అసలు ఎందుకు ఆరాధించాలి? యోహాను 4:23. ఎందుకు ఆరాధించాలి? వై వీ షుడ్ వర్షిప్? గాడ్ ఈజ్ సీకింగ్. ఇట్ ఈజ్ ఆయన కోరిక, తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఏమిటంటే ఆరాధికులు కావాలి. వాళ్ళని చూస్తున్నారన్నమాట. ఎంతమంది మనం వచ్చినా కూడా ఆయన ఎవరిని చూస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని చూస్తున్నారు. 2 లూకా 17:17. లూకా 17:17. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక్కడే వచ్చి ఆయన ఎదురు సాగిలు పడితే, ఏందిరా నాయన ఒక్కడే వచ్చావు, మిగతా 9 మంది ఏమయ్యారు అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఎంతమంది ఉన్నా కూడా ఆరాధించే వాళ్ళని మాత్రమే మొదట దేవుడు చూస్తున్నాడు. 2 2
ఎవరు బ్రదర్ ఆ రెండు చూస్తుంది? నువ్వు ఎన్నన్నా చెప్పుకో, మేము ఎట్టాగానే ఉంటా. ఎవరు చూస్తున్నారు? మన పక్కన వాళ్ళు చూస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. ఒకటి దేవుడు చూస్తున్నాడు, రెండు యేసుక్రీస్తు ప్రభు చూస్తాయి. వేరు మిగతా 9 మంది అని పర్టికులర్గా అడుగుతున్నాడు. తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. తర్వాత ఆరాధిస్తే ఏమవుతుంది అంటే ఏమవుతుంది? కీర్తనలు 50:23, కీర్తనలు 50:23 ఆరాధిస్తే ఏమైంది? God brings worship. It is nothing but glorifying God. దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి గ్లోరిఫికేషన్ అనేది మన ఆరాధన ద్వారా దేవునికి అంత మాత్రమే కాదు. ఆరాధన ఏం చేస్తుంది అంటే అపోస్తల కార్యాలు 16:25, అపోస్తల కార్యాలు 16:25. కాబట్టి వెన్ వీఆర్ వర్షిపింగ్ ద లార్డ్, గాడ్ విల్ మనకున్న బంధకాలన్నీ ఊడిపోవటానికి కారణం ఏమిటంటే ఓన్లీ వర్షిప్, ఆరాధన మాత్రమే మన యొక్క బంధకాల్ని ఊడగొట్టేది. ఏం బంధకమో? ఒక్కొక్కడికి ఒక్కొక్క బంధకం. పరీక్షకి వెళ్ళేవాడికి ఒక పెద్ద బంధకం. ఏది? నేను చదివినవన్నీ జ్ఞాపకం వస్తాయో రాదో, అసలు నేను రాస్తానో లేనో, ఇది ఒక బంధకం. నాకు కూడా ఒక బంధకం వచ్చింది ఎంఎస్సిలో. ఏందంటే నేను చదువుకొని వెళ్ళి నీ దేవుని ఉచితమైన కృప ద్వారా ఒక్కటి రాల. ఏం చేయాలి? నా పక్కనోడు దిట్టంగా ఎడిషనల్ షీట్లు మారుతున్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఒకే హాలు, మన నాగార్జున యూనివర్సిటీలోనే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే. నా పక్కన వాడి పేరు ఆచారి. ఒక్కడే కదా. ఏం చేస్తున్నాడంటే ఎడిషనల్ షీట్స్ తీసుకొని బన్నీలో పెట్టుకొని మెల్లిగా వెళ్తున్నాడు. ఎక్కడికి? ఇన్విజిలేటర్కి చెప్తున్నాడు, సార్ ప్లీజ్ పర్మిట్ మీ టు గో టు బాత్రూమ్, రెస్ట్ రూమ్కి వెళ్ళాలి సార్ అర్జెంటు. ఆ టైంలో ఎక్కడ లేని అర్జెన్సీ వస్తుంది. వాడు వెళ్ళంగానే అక్కడ ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఏందయ్యంటే అంతకుముందు ఇచ్చిన కాగితం రాసి రెడీగా ఉంచుతాడు వాడు. వీడు వెళ్ళంగానే వాడు ఆ కాగితం ఇవ్వటం, ఈ కాగితం తెల్ల కాగితం వాడికి ఇవ్వటం, మన లోపల పెట్టుకొని నాకెళ్ళి చూస్తున్నాడు. ఎందుకంటే వాడు ఫ్రెండే కదా. ఒరే ప్రభాకరా, నేను కాగితం ఇస్తానురా, రాసుకోరా నాయన, ఏమిట్రా ఇది అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. శోధన ఎక్కువైంది ఆ టైంలో. అవుతుందా అవదా అమ్మాయి? ఎందుకంటే మనకు చదివిని వస్తే ఏదో ఒక పెన్నన్నా పెట్టచ్చు. ఒక్కటి రాలా, శోధన ఎక్కువ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మెల్లిగా అటు ఇటు చూడంగానే ఆ ముందు 4 బెంచీలు ముందు సండే స్కూల్ టీచర్ ఉన్నారు. నేనెవరినై అంటే సండే స్కూల్ సూపరింటెండెంట్. అప్పుడు
ఈ టైంలో కనుక ఇన్విజిలేటర్ కనుక పట్టుకుంటే ఇక సియోను కన్నవారి తోట ఒకటో లైన్ మొదట మనం చెప్పేది ఇట్లాంటివే కదా, మందిరానికి రాగానే ముందు చెప్పేది ఇట్లాంటివే. వాడు సూపరింటెండెంట్గా ఉన్నాడు కానీ మొత్తం చూసి రాస్తున్నాడు, ఏంది మీరు చేసేది అని ఇన్ఛార్జికి చెప్పడం కొరకు రెడీగా ఉన్నారు. ఇటు అట్ట చూస్తే ఆ ముందు రాస్తుంది. నాకు భయం వేసేసి మొత్తం ఇచ్చి పడేసి, నేనేదో చదువుకున్నానుగా, అది అక్కడ ఇచ్చాడో లేదో తర్వాత సంగతి తర్వాత, నేను చదువుకున్నాను కదా, చదివిని అన్నీ ఒక్క దెబ్బకు మొత్తం నేను చదివిని మొత్తం రాసి పడేశా. అది అక్కడ ఇచ్చాడో ఏదో ఒక నంబర్ ఇటో రాయటం, రాత్తా అటు ఇటు అక్కడ చూస్తున్నా, ఎవడన్నా చూస్తున్నాడా, ఆ సిస్టర్ ఎవరైనా చూస్తుందా అని. అవన్నీ రాసి ఇంటికి వెళ్ళినాక ఏం చేయాలి బెదరా? థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చదివింది అదే కదా, థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్ యూ లార్డ్, నేను చదివిన ఏది రానందుకు నీకు వెలలేని వందనాలు నాయన. ఏది నీకొచ్చి నీ రాసి వెలలేని వందనాలా? వెలలేని వందనాలని చెప్తా ఉంటుంటే వెళ్ళేసి అది అయిపోయినాక మనకేమవుతుంది? ఏం సిస్టరు ఏమవుతుంది? నేను ఇంటే కదా అంకుల్ నీకు చెప్పటానికి ఏమవుతుందో. ఏడుపు వస్తుంది. మీకు వచ్చినా రాకపోయినా నాకైతే వచ్చింది. నేను రాసినవన్నీ క్వశ్చన్ పేపర్లో లేవు కదా, మొత్తం ఏడుస్తా చివరిలో ఒక మాట చెప్పా, ఏంది? చాలా వందనాలు ఆయన, నేను చదివిని రానందుకు నీకు వందనాలు అని చెప్పేసేసి థ్యాంక్స్ చెప్తే గాడ్ విల్ డూ అవర్ బ్యాటిల్స్. నీ కష్టములో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ వేదనలో వీ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి వందనాలు చెప్పేవారంగా ఉండాలి. థ్యాంక్స్ చెప్పేసేసి చెప్పినాక ఇంకేముంటుందమ్మా, చెప్పేసేసి వెళ్తే రిజల్ట్స్ వచ్చినాయి. ఇక అప్పుడు బాధ వర్ణనాతీతం. మీకు కాదు, నాకు రాసింది నేను కాబట్టి. వర్ణనాతీతమైతే వెళ్ళేసేసి ఎమ్మటే రిజల్ట్స్ రాగానే ఏడుచుకుంటా మార్కుల షీట్ తీసుకొని ఎన్ని వచ్చినాయో చూద్దాం అనుకొని వెళ్ళాం. వెళ్తే దాంట్లో 66 మార్కులు వచ్చినాయి. వాడు ఎలా తిద్దాడో దేవుడికే ఎరుక, వాడు ఎలా మార్కులు వేసాడో భగవంతుడికి ఎరుక. నాకు ఎంత ఆశ, దేవా ఈ ఒక్క థ్యాంక్స్ మూలైన 66 మార్కులు వేసావా నాయన, ఇట్లా చెప్పుంటే ఎన్ని థ్యాంక్స్ చెప్తుందనో నేను. కాబట్టి మన కష్టములో, మన బాధలో, మన దుఃఖములో వీ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు అవర్ లార్డ్. ఇది నిజం. నీ యొక్క లైఫ్లో దాన్ని పెట్టి చూడు, రిజల్ట్ చూడు. అది చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్తే వాడు ఒక ప్రశ్న వేసాడు. ప్రశ్న వేయగానే లోపల థ్యాంక్స్ చెప్పి, ఎందుకంటే నాకు వచ్చే కదా వాడికి చెప్పడానికి, నాకు రాదాయా. థ్యాంక్స్ చెప్తే వాడికి దేవుడు ఎట్లా అర్థం వినిపించేటట్టు చేశాడో, వాడు ఏమన్నాడు అంటే ఇంటర్వ్యూ చేసేవాడు, దట్స్ రైట్ అన్నాడు. అంటే వెన్ వీఆర్ గివింగ్ థ్యాంక్స్ టు అవర్ లార్డ్, గాడ్ విల్ డూ అవర్ బ్యాటిల్స్.
వాళ్ళకి ఏమో చేతులకి ఏమన్నాయి, ఏమన్నాయిరా ఒరే, అటు ఇటు చూడబాకరా నాయన, ఏమన్నాయి చేతికి? నేను ఇంతే కదా అంకుల్ చెప్పటానికి నీకు అని అంటారు చివరికి. చూడు తల్లి, పక్కన అయ్యగారు ఉన్నారు, చెప్పాడా? నాకు వినపడేటట్టు చెప్పు నాయన, నువ్వు చెప్పే వందనాలు, కానీ వినపడేటట్టు చెప్పు. ఏంది? అప్పుడమా? అప్పుడమేంది రా నాయన? సరేలే అమ్మా, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అది మన యొక్క ఆరాధన మనకున్నటువంటి బంధకాలను తెంచివేయును. వర్షిప్ విల్ బ్రోక్ అవర్ చైన్స్. ఇది చాలా చాలా. ఇప్పుడు ఏమని చూడాలి? 42:10 యెషయా గ్రంథం. త్వరగా త్వరగా బ్రదరు. క్రొత్త గీతము పాడుడి. క్రొత్త సంవత్సరం క్రొత్త గీతం అంటే క్రొత్త గీతం అంటే అటు ఇటు తిప్పుకుంటూ పాడటం కాదు. ఏమిటి క్రొత్త గీతము అంటే చూడండి, 14:4 ప్రకటన 14:4. ప్రకటన 14:4. మనుష్యులలో నుంచి కొనబడిన వారు కనుక క్రొత్త గీతం పాడుతున్నారు. కాబట్టి వెన్ వీఆర్ వర్షిప్పింగ్, ఎవరయ్యా ఆరాధించలో అంటే దేవుని చేత కొనబడినటువంటి ప్రజలు. ఇది మొట్టమొదటి ఆరాధికుల గుంపు. మొదటి గుంపు ఏమిటాయంటే దేవుని కొరకు కొనబడిన వారు. ఆయన ఎలా కొన్నాడు? డబ్బులిచ్చి కొనుగోల. ఎలా కొనుక్కున్నాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కానీ మనం ఎవరమయ్యా అంటే మనల్ని ఎలా కొనుక్కున్నాడయ్యా అంటే ఆయన యొక్క రక్తమిచ్చి కొనుక్కున్నాడు మనని. మనం ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే మొదటిది, దేవా నీ యొక్క స్వరక్తమిచ్చి నన్ను కొనుక్కున్నావు నాయన, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని మనం చెప్పే వారంగా ఉండాలి. ఇది మొదటిది, రక్తమిచ్చి కొనుక్కో. రెండోది ఏమిటాయి అంటే చూడండి, కీర్తనలు 43. క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. ఎందుకు? 2వ వచనం, కీర్తనలు 42. ఎందుకు వీళ్ళు క్రొత్త గీతం పాడతావంటే నాశనమైపోతున్న నన్ను, నాశనకరమగు గుంటలో నుండి నన్ను పైకెత్తాడు. ఇది 2. మొదటిది ఎందుకు ఆరాధిస్తున్నారు వాళ్ళు? క్రొత్త గీతం దేనికి? మొదటిసారి సిస్టరు కొనుక్కున్నందుకు, ఆయన కొనుక్కున్నాడు. ఇది మొదటిది. రెండోది ఏమిటి? గుంటలో నుంచి పైకెత్తినందుకు క్రొత్త గీతం పాడుతున్నాడు.
నాశనకరమగు కొత్త గుంట కాదు, నన్ను పైకి లేపాడు. అందుకు పాడుతున్నారు. 1 కొరింథీ 10:4. 1 కొరింథీ 10:4. క్రీస్తు అనే బండ నుంచి వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారా? నువ్వు ఎన్నన్నా చెప్పుకో, మేము ఇట్టాగనే ఉంటాం, నువ్వు అట్టాగనే 10:30 దాకా చెబుతూ ఉంటావు. నీది మీదే, నాది మాదే అంటారు. మొదటిది ఏం చేశారు? కొనుక్కున్నందుకు. రెండోది ఏం చేస్తున్నారు? గుంటలో నుంచి పైకి లేపాడు. మూడోది ఏమిటంటే కీర్తనలో 33:3. కీర్తనలు 33:3. నూతన కీర్తన పాడండి. ఎందుకు? ఇంకొకసారి చదువు సిస్టర్. నూతన కీర్తన పాడండి ఉత్సాహధ్వనితో. యెహోవా. ఇది మూడోది. మొదటిది ఏమిటంటే కొనుక్కున్నాడు, గుంటలో నుంచి పైకి లేవనెత్తాడు. మూడోది ఏమిటంటే మూడోది ఏందమ్మా? మూడోది ఇప్పుడేగా చదివింది. అదే నూతనమే, ఈ నూతన సంవత్సరం కాబట్టి నూతనమే. క్రీస్తు అనే ఏమిటది? తెలుగే కదంటమ్మా. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. కొనుక్కున్నాడు, గుంటలో నుంచి తీశాడు, తీసి క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టాడు. మన కాళ్ళు, మన అడుగులు జారిపోకుండా. అది కాబట్టి కీర్తనలో 33:3 నూతన కీర్తన పాడండి. యెహోవా. మొదటిది ఏమిటంటే కొనుక్కున్నాడు, 2 గుంటలో నుంచి లేపాడు, లేపి 3 బండ మీద, ఆ బండ క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద మనల్ని నుంచోబెట్టాడు. నుంచోబెట్టి ఏం చేశాడు? 119, 172. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. గుంటలో నుంచి లేపకెట్టి బండ మీద నుంచోబెట్టి ఆయన వాక్యము ఇచ్చి, వాక్యం ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఎలాగ నడవాలో అందుట్లో రాసి, ఒరే అబ్బాయి, ఈ వాక్యము అనేది నీకు ఇస్తున్నాను, నువ్వు దాని ప్రకారం నడుచుకో. వాక్యాన్ని చదివేమంటారా బెదరా? పక్క బెదరా?
నీ వెనక నీ పక్కన రా, వైట్ పన్నీరా చదివేవంటరా? ఏం చదవాలంటావా? దేవుని వాక్యం చదివినావా? చదివాడా? చెప్పురా నాయన, టైం అయిపోతుంది. చదవలేదు, అది కూడా చెప్పడానికి ఇంత టైం కావాలా? ఎమ్మటే చెబితే అట్టంకులు అంటావా? ఏం సిస్టర్లో చదివారు వాక్యం? చదివా. మరి రెండోసారి అడిగితేనా ఎట్టి అంటావు, మొదటిసారి అడిగితే ఎట్టి అంటావు? ఏంది ఇది అంటే ఒక్కొక్కసారికి ఒక్కో రకంగా రెస్పాన్స్ వస్తుంది అంటారా? ఓ సిస్టరు, నువ్వు చదివావమ్మా? వాళ్ళ కోసం చెప్పబాక, నువ్వు దేవుని ఎదుట ఉన్నావు, నేను దేవుని ఎదుట ఉన్నావు. యథార్థంగా అందరిని అడగకుండా నన్ను అడుగుతావు ఏంది అంకుల్ నువ్వు? వీళ్ళలో ఎంతమంది చదవకుండా ఉన్నారు? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఒకటి కొనుక్కున్నాడు, గుంటలో నుంచి పైకి లేపాడు, బండ మీద పెట్టాడు. ఆ బండ మీద నువ్వు ఎలా నడవాలో తెలియటం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుంది? మనం ఎలా నడవాలో చెప్తుంది, ఎలాగా వెళ్ళాలో. నువ్వు వెళ్ళేటప్పుడు కూడా, పరీక్షకి వెళ్ళేటప్పుడు కూడా చదువుకో. వెళ్ళమంటావా దేవా పరీక్షకి అని అడుగు. నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా చెప్తాడు. ఆయన పర్మిషన్ తీసుకొని నువ్వు కనుక పరీక్షకి వెళ్తే నువ్వు చదవకపోయినా అక్కడ రాస్తావు. అది నీ లైఫ్లో నువ్వు చూడగలవు. నా లైఫ్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈ పరీక్షలప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వెళ్ళటం మన యొక్క పరీక్షల్లో దేవుడు గొప్ప ఏం చేస్తుంది అంటే, 1 పేతురు 2:2 దేవుని వాక్యం చదివితే ఏమవుతుంది? 1 పేతురు 2:2 నిర్మలమైన వాక్యము అనే పాలు. అవి పుట్టిన పిల్లలు పాలు లేకుండా బ్రతకటం కష్టం కాబట్టి, రక్షింపబడిన బిడ్డలు మనము దేవుని వాక్యము అనే పాలు లేకుండా బ్రతకలేము. వాక్యము అనే పాలు తాగే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, 119:9 కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలు శుద్ధి అవుతూ ఉంటాయి. ఇది అంత మాత్రమే కాదు, చూడండి ప్రకటన 5:10. ప్రకటన 5:10. వధింపబడిన వాడవై
ఒక క్రొత్త పాట. దేనికి? మనము అంటే నా మట్టుకు నేను చెప్తున్నాను, మీ మట్టుకు మీరు చెప్పగలిగి ఉండాలి. మనము దేవునితో కలిసి ఏలబోతూ ఉన్నాం. కాబట్టి అందుకని మనము ఏం చేయాలి? ఆరాధించటానికి. ఇది మొదటిది ఏమిటి? ఏందమ్మా? ఒకటి ఏందమ్మా? కొన్నాడు. అందుకని మనం థ్యాంక్స్ చెప్తాం. దేవా, నన్ను కొనుక్కున్నందుకై నీకు వందనాలయ్యా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది తీరకుండా ఓ సిస్టర్, తీరకుండా ఏంది అంకుల్ తీరకుండా అంటావు? అట్లుండవలసినదే. మన ప్రాణ విమోచన క్రయధనము గొప్పది కాబట్టి ఎవరు తీర్చలేకుండా ఉంటే ఆయనే నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన ప్రాణ విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి అందును బట్టి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. కాబట్టి మనం ఏం చేయబోతున్నాం? ఏలబోతున్నాం. ఎప్పుడు? నేను ఎటు ఇంట్లో ఏళ్తున్నాను ఇప్పుడే అంటారా? ఇప్పుడే ఏళ్తా ఉంటుంటే ఇంక ఏలేదు అంకులు. మనము ఏలబోతూ ఉన్నాం. ఎందుకు ఏలబోతున్నామయ్యా అంటే, ఎందుకు? ఒకటి, ఆయన మనల్ని గుంటలో ఉండి పైకి లేపాడు. ఏ గుంట? పాపము అనే దొంగ ఊబిలో నుండి మనల్ని పైకి లేపాడు. 2, విమోచన క్రయధరాన్ని ఆయన చెల్లించాడు. ఇది రెండోది. మూడోది ఏమిటంటే, నన్ను కొనుక్కొని గుంటలో నుండి పైకి లేపటం కాదు, తీసుకెళ్ళి బండ మీద నుంచోబెట్టాడు నేను జారిపోకుండా. తర్వాత ఆ బండ మీద ఉన్న నాకు తన వాక్యము నాకిచ్చాడు. ఎందుకంటే ఇలా నడువు, ఇలాగా జీవించు అని నీకు చెప్పడం కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంత కేర్ మన పట్ల తీసుకున్న మన దేవునికి కొన్ని నిమిషాలు మనము ఆరాధిద్దాం.